ये सुवर कुमार जो है सूर्या कुमार यादव अच्छा सूर्या कुमार यादव सुवर कुमार यादव We stand by with the victims of the families of Pahalgam terror attack. హలో యోస్ వెల్కమ్ టు తెలుగు డెస్క్. క్రికెట్ గ్రౌండ్లో ఆట తీరు కంటే మాట్లాడే విధానం చాలా ఇంపార్టెంట్. టీమిండియాలో లెజెండ్స్ లాంటి ఆటగాళ్ళు సంయమనాన్ని కోల్పోకుండా గౌరవంగా ఉంటారు. కానీ పాకిస్తాన్ మాజీ క్రికెటర్ మహమ్మద్ యూసఫ్ మాత్రం సూర్యకుమార్ యాదవ్ మీద చేసిన అడ్డగోలు వ్యాఖ్యలు ఎంత తప్పు. ఇటీవల ఆసియా కప్ మ్యాచ్ నేపథ్యంలో జరిగిన ఈ వివాదం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ये सुवर कुमार जो है सूर्या कुमार यादव अच्छा सूर्या कुमार यादव सुवर कुमार यादव We want to dedicate today's win to all our armed forces who showed a lot of bravery. క్రికెటర్ ఆట తీరు ఎలా ఉన్నా సరే అతని భాష మాట్లాడే విధానం వినసొంపుగా ఉండాలి అంటారు. టీమిండియా లెజెండ్ ఆటగాడు సచిన్ టెండూల్కర్ ఎన్నో విజయాలు రికార్డులు సాధించినా ఎప్పుడూ సంయమనాన్ని కోల్పోలేదు. చిన్న ఆటగాళ్లకు విలువ, పెద్దవారికి గౌరవం ఇచ్చే సచిన్లా మహేంద్ర సింగ్ ధోని, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శుభ్మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ వంటి ఆటగాళ్లు క్రికెట్లోనే ఎదిగి గౌరవాన్ని సంపాదించారు. వీరంతా గ్రౌండ్లో పోటీ పడినా మాటల్లో సమతుల్యతను కోల్పోలేదు. ఉదాహరణకు మంకీ గేట్ వివాదంలో ఆస్ట్రేలియా క్రికెటర్ అండ్రూ సైమన్స్ హర్భజన్ సింగ్ మీద అడ్డగోలుగా మాట్లాడాడు. తర్వాత తప్పు తెలుసుకొని క్షమాపణలు కూడా చెప్పాడు. గత క్రికెట్ చరిత్రలో ఎన్నో సంఘటనలు జరిగాయి. ముఖ్యంగా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ల్లో ఉద్వేగమైన సందర్భాలు అనేకం. గ్రౌండ్లో నువ్వా నేనా అన్నట్టుగా పోటీ పడినా పాక్ ఆటగాళ్లు లైన్ క్రాస్ చేసినప్పటికీ భారత ఆటగాళ్లు క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించారు. భారతీయులు ఎప్పుడూ గౌరవంగా ఉంటూ విజయాలు సాధించారు. ఇటీవల ఆసియా కప్లో టీమిండియా పాకిస్తాన్పై 7 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది. విజయం తర్వాత భారత్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పాక్ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడంతో సంచలనం సృష్టించింది. సూర్య పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్లో పహల్గాం బాధితులకు, సైనికులకు ఈ విజయాన్ని అంకితం చేస్తున్నామంటూ వ్యాఖ్య. We want to dedicate today's win to all our armed forces who showed a lot of bravery. And ఈ మ్యాచ్ నుంచి ఈ రచ్చ జరుగుతూనే ఉంది. తాజాగా ఈ వివాదంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ మహమ్మద్ యూసఫ్ ఎంట్రీ ఇచ్చాడు. సూర్యకుమార్ యాదవ్ మీద అడ్డగోలుగా విమర్శలు చేసి సువర్ కుమార్ అంటూ చెత్త మాటలు మాట్లాడాడు. ఫిల్మీ వరల్డ్ నుంచి భారత్ బయటకు రావాలని డిమాండ్ చేశాడు. పాక్ జట్టును ఇబ్బంది పెడుతున్నారని, భారత్ విజయ విధానం దారుణమని నోరు పారేసుకున్నాడు. యూసఫ్ లాంటి మాజీ క్రికెటర్ నుంచి ఇలాంటి మాటలు రావడం కరెక్ట్ కాదని అభిమానులు ఖండిస్తున్నారు. క్రికెట్ గౌరవాన్ని కోల్పోయిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చలకు దారితీశాయి. భారత ఆటగాళ్లు ఎప్పుడూ గ్రౌండ్లో గౌరవవంతంగా ఆడతారు. సచిన్, ధోని, కోహ్లీలా స్కై కూడా క్రీడా స్ఫూర్తిని పాటిస్తూ దేశభక్తిని చాటుకున్నాడు. పాక్ వైపు నుంచి వచ్చిన విమర్శలు భారత అభిమానులను మరింత ఏకం చేశాయి. క్రికెట్ కేవలం ఆట కాదు, గౌరవం, సమతుల్యత కావాలని ఈ సంఘటన గుర్తు చేస్తోంది. సో ఫ్రెండ్స్, మహమ్మద్ యూసఫ్ వ్యాఖ్యల గురించి మీరేమనుకుంటున్నారు? స్కై చర్య సరైనదేనా? ఈ వ్యవహారంపై మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో షేర్ చేయండి. ఇలాంటి క్రికెట్ వివాదాలు, స్టోరీల కోసం మా ఛానల్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాం. స్టే ట్యూన్డ్.